హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ రీడింగ్ కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్ వస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలని ఉంది ఈ పర్సన్కి, బట్ మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే మేబీ మీరు ఈ పర్సన్కి ఏదో మీ ఇద్దరి మధ్య లైక్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏవో జరిగాయి, బట్ సమ్ అదర్ రీజన్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య. సో ఆ రీజన్ పైన మీరిద్దరూ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. ఈ ఆర్గ్యుమెంట్స్ స్టాప్ అయ్యాయి, కానీ మీరు సైలెంట్ అయిపోయారు సడన్లీ. బట్ మీరు మీ పర్సన్ మెసేజ్ చేస్తే బాగుండేది అని వెయిట్ చేస్తున్నారు. బట్ నో, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరే మెసేజ్ చేస్తే బాగుండేది, కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండేది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యాక్చువల్గా మీ పర్సనే కమ్యూనికేషన్ కట్ చేశారు. తర్వాత మళ్ళీ మీరు కమ్యూనికేట్ చేసినా కూడా అది సరిగా అది డ్రై కమ్యూనికేషన్ లాగానే ఉండిపోయింది. కానీ ఏదో ఆన్సర్ టు ద పాయింట్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు, కానీ మిగతా విషయాలు ఏమీ డిస్కస్ చేసుకోలేదు ఇద్దరు. సో నౌ బోత్ ఆర్ సైలెంట్. బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది అని అంటే, ఈ పర్సన్ ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీకు. ఈ పర్సన్ ఏంటంటే మీరు ఒకవేళ ఎందుకు డైలీ కమ్యూనికేషన్ ఉండట్లేదు, మన మధ్య ఏంటి కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది, కాల్స్ లేవు, మెసేజెస్ లేవు, ఏం లేవు, రిలేషన్ ఉంది, అది ఉంది అని మీరు అనుకోవచ్చు. ఆర్ సమ్టైమ్స్ మీరు మీ పర్సన్ అడిగి ఉండొచ్చు. మీ పర్సన్ని ఒకవేళ మీరు కమ్యూనికేట్ చేయాలి డైలీ, ఇది కరెక్ట్ కాదు, అసలు ఏ బాండింగ్ అయినా కమ్యూనికేషనే ఫౌండేషన్, ఇలా అన్నీ మీరు చెప్పారు ఆర్ చెప్తున్నారు. ఆర్ ఆల్రెడీ ఎప్పుడో రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్కి మీరు చెప్పి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే కమ్యూనికేషన్ అడగడం ఏంటి ఇంత స్పెషల్గా, ఇందులో ఏదో ఉంది అందుకే అడుగుతున్నారు అని ఈ పర్సన్ సడన్లీ సైలెంట్ అయిపోతారు. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఈ పర్సన్ ఎప్పుడు ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. దే ర్యాన్ అవే. ఓకే, సైలెంట్ అయిపోయి ఓకే ఐ కెనాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆప్షన్ ఏముంది మీ పర్సన్ దగ్గర అంటే సైలెన్స్. సో అలాంటి నేచర్ ఇక్కడ ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయరు, సైలెంట్ అయిపోవడమో లేదా బ్లాక్ చేసేయడమో ఇలాంటివి ఏవో చేసి ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఎంత సఫర్ అవుతున్నారు మీ పర్సన్ బిహేవియర్ వల్ల అని ఎప్పుడూ ఈ పర్సన్ ఆలోచించలేదు కూడా. ఓకే, నా ఈ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పర్సన్కి ఓకే ఈ కలెక్టివ్తో రిలేషన్ అనేది ఒక పెద్ద టాస్క్, ఇది ముందుకు వెళ్తుందా, ఇక్కడే ఆగిపోతుందా, అసలు ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ అనేది ఉందా, ఇది రిలేషన్షిప్పా సింకింగ్ షిప్పా అర్థం కాదు మీ పర్సన్కి. సో ఏం చేస్తారంటే సైలెంట్గా ఉండి మీతో దూరంగా ఉండి చాలా ఆలోచించారు ఈ పర్సన్, మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేశారు. బట్ నో, మీ పర్సన్ వల్ల అవ్వలేదు, మర్చిపోలేకపోతున్నారు. అండ్ మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కనిపిస్తారు ఎప్పుడు. ఓకే, మీ పర్సన్ని మీరు డ్రీమ్స్లో చూసినా చూడకపోయినా మీరు అప్పుడప్పుడు చూస్తారు, బట్ మీ పర్సన్ డైలీ డ్రీమ్స్లో చూస్తారు. అంటే ఇక్కడ యూనివర్స్ చెప్తోంది మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్,
బట్ ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది ఈ పర్సన్కి రిమైండ్ చేస్తూ ఉంటుంది యూనివర్స్. ఇవన్నీ మీ పర్సన్కి తెలియదు, ఎందుకంటే మీ పర్సన్ మేబీ ఎమోషనలీ కనెక్టెడ్ టు సమ్ అదర్ ఎల్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేస్తున్నారో అంత మ్యాగ్నెటిక్ పుల్ అనేది ఉంది మీ వైపు ఈ పర్సన్కి. సో సడన్లీ దే విల్ మెసేజ్ యూ అండ్ ఒక కొంచెం రొమాంటిక్ చాట్ జరిగిన తర్వాత మీతో కన్ఫర్మ్ చేసుకుంటారు మీ పర్సన్ అంటే మీకు ఇంకా ఇష్టమేనా, మరెందుకు మాట్లాడట్లేదు, ఇలాంటి ఏదో చాటింగ్ జరుగుతుంది. ఓకే, మీరు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారనుకోండి మీ పర్సన్ అంటే మీకు ఇంకా ఇష్టమే, మీ పర్సన్ కోసం మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇలా ఏదైనా మీరు మాట్లాడితే ఈ పర్సన్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు, ఇంకా అటు వెళ్ళరు ఇటు రారు. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వెరీ స్టేగ్నెంట్ ఎనర్జీ అనమాట మీ పర్సన్ది. బట్ ఇక్కడ మీ వైపు రావాలి అని అంటే ఈ పర్సన్ ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి. ఇది పెద్ద టాస్క్. ఈ పర్సన్ ఎన్నో వదులుకోవాలి మీకోసం, ఎంతో చేంజ్ రావాలి మీ పర్సన్ బిహేవియర్లో. అంతలా చేంజ్ అయితే అప్పుడు మీతో మ్యాచ్ అవుతారు, మీ ఎనర్జీకి మ్యాచ్ అవుతారు. ఇలాంటి ఓవర్ థింకింగ్, ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ అంటారు, అది ఉంది ఈ పర్సన్కి. సో ఇవన్నీ ఆలోచిస్తారు. ఓకే, బట్ మిమ్మల్ని మర్చిపోతున్నారా దాంతోపాటే అని అంటే లేదు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మర్చిపోవాలి అని అనుకోవట్లేదు కూడా. మిమ్మల్ని ఇంకొక పర్సన్తో రీప్లేస్ చేద్దామని కూడా ట్రై చేశారు ఈ పర్సన్. బట్ నో, మీలాంటి పర్సన్ మీ పర్సన్కి ఇంకెక్కడ దొరకరు అని డిసైడ్ అయిపోయారు. సో నౌ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఎ కమిట్మెంట్ ఆర్ ఎనీ ప్రపోజల్ ఆర్ లైక్ దట్. బట్ ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఒకవేళ మీరు ఓకే, మీ పర్సన్ చెప్పిన దాని అంతటికీ మీరు ఓకే అనేసి మీ పర్సన్ ఒకవేళ కమిట్మెంట్ అడిగితే కమిట్మెంట్ ఇచ్చి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి మీ పర్సన్కి ఇంకా మీ హార్ట్లో ఇంకా మీ పర్సన్కి ప్లేస్ ఉంది. ఇలా మీరు ఇదివరకు మీరు ఎలా మాట్లాడుంటారో అలా మళ్ళీ మాట్లాడితే ఓకే, దిస్ పర్సన్ విల్ సాటిస్ఫై. అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు కదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఇక్కడ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నాం అనుకోండి, ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఓకే, ఆ ట్యాబ్లెట్ ఒక సింగిల్ డోస్ వేసుకోగానే మనం నార్మల్ అయిపోయామనుకోండి, ఇంకా మన హెల్త్ ప్రాబ్లం కోసం మనం ఆలోచించాం కదా. సేమ్ ఇక్కడ అదే మీ పర్సన్, తను చాలా సఫర్ అవుతున్నారు, చాలా మీ థాట్స్ ఎక్కువైపోయాయి మీ పర్సన్కి, మీ మెమరీస్ ఎక్కువైపోయాయి. అండ్ ఎమోషనల్ థాట్స్ వస్తున్నాయి, ఎమోషనల్లీ చాలా వీక్ అయిపోతున్నారు ఆలోచించి ఈ పర్సన్. సో నా ఆ కన్ఫర్మేషన్ కావాలి, మీరు ఇంకా మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారా లేదా మూవ్ ఆన్ అయిపోయారా, మీరెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఇదివరకు ఎన్ని మెసేజెస్ కాల్స్ చేసేవారు ఇప్పుడు ఏమీ చేయట్లేదు ఎందుకు అని ఆలోచిస్తున్నారు. సో సడన్లీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు అండ్ ఆ కన్ఫర్మేషన్ కోసం మెసేజ్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు మీ పర్సన్కి కావాల్సిన రిప్లై ఇచ్చేస్తారో, ఓకే, అగైన్ దే విల్ స్టాప్ కమ్యూనికేషన్, అగైన్ దే విల్ స్టక్ సమ్వేర్, దే విల్ బీ థింకింగ్. ఓకే, ఏం థింక్ చేస్తున్నారు అనేది అనిపిస్తుంది మీకు, కానీ ఏం థింక్ చేస్తున్నారు అక్కడ మీ పర్సన్, ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అని అంటే, మళ్ళీ సేమ్ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా, ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఇదంతా కూడా ఉంటుంది మీ పర్సన్ మైండ్లో. అండ్ మీ వాల్యూస్ చూస్తారు, అంటే మీ స్టేటస్, మీ క్యాస్ట్, రిలీజియన్,
మీ ఫినాన్షియల్ కండిషన్, మీ జాబ్, మీ బిజినెస్, మీ బ్యూటీ, హ్యాండ్సమ్నెస్, ఇదంతా కూడా చూస్తారు. సో ఇద్దరు ఎనర్జీస్ ఎక్కడ కూడా 1% కూడా మ్యాచ్ కాదు. అయినా కూడా ఈ రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ మ్యాచ్ కాదు, అయినా కూడా మీరిద్దరు కలిసే ఉంటారు. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో ఇది ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే వచ్చారు. అయినా మీరు మీ పర్సన్ని చాలా ప్యాంపరింగ్గా చూసుకునేవారు. కానీ మీ పర్సన్ మీకు 1% కూడా వాల్యూ అనేది ఇవ్వకుండా, మీరు ఏం అడిగినా కూడా ఏదో జస్ట్ రిప్లై ఇవ్వడం, వదిలేయటం. మీరు కాల్ చేస్తే జస్ట్ ఎక్కడో బిజీ ఉన్నానో ఏదో చెప్పడం, లేదా ఇక్కడ అందరూ ఉన్నారు నేను కాల్ చేయడం కుదరదు, తర్వాత చేస్తానని చెప్పి కాల్ కట్ చేయడం అండ్ మళ్ళీ సైలెంట్ అయిపోవడం. ఇదే బిహేవియర్ నడిచింది మీ ఇద్దరి మధ్య. బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎన్నిసార్లు గోస్ట్ చేసినా మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారు మీ పర్సన్ని. సో ఫైనలీ మీరేం డిసైడ్ అయ్యారంటే, ఇలాంటి పర్సన్ని కొంచెం డిస్టెన్స్లో పెడితేనే మీ వాల్యూ తెలుస్తుంది అని మీరు కూడా రియలైజ్ అయ్యారు. అండ్ యూ పుల్ యువర్ ఎనర్జీస్ బ్యాక్. మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారో, అగైన్ దిస్ పర్సన్ కేమ్ టు యువర్ లైఫ్. అగైన్ అండ్ అగైన్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతున్నా కూడా మీరు ఇగ్నోర్ చేశారు. ఇక్కడ మీ మిస్టేక్ అది. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, అసలు ఎందుకు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు మిమ్మల్ని అనేదానికి మీరు రీజన్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదు. ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు అని అంటే, మీకు ఎవరి ద్వారానో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వలేరు అని మీకు తెలిసింది, ఏదో ఒక న్యూస్. అండ్ అప్పటి నుండి మీరు సైలెన్స్లోనే ఉన్నారు. మీ పర్సన్ మాట్లాడితే మాట్లాడుతున్నారు, లేకపోతే లేదు. ఓకే, సో అలా అది ఒక బేస్లెస్ స్టోరీ అన్నట్టుగా మిగిలిపోయింది మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్. బట్ ఇక ముందు ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ కొన్ని ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి, ఇద్దరూ పెట్టాలి. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉండాలి మీ ఇద్దరి మధ్య. ఉంటే గనక ఈ పర్సన్ ఏమనుకుంటారంటే, ఓకే మీరు ఇంకా మీ పర్సన్ కోసం సపోర్టింగ్గానే ఉన్నారు, మీ పర్సన్ కోసం మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు, మీకు మీ పర్సన్ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలా అని అనుకుంటారు. బట్ అది కూడా మీరు ఏదో ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఆల్రెడీ బాండింగ్లో ఉన్నట్టుగా మీరు ఉండకూడదు. జస్ట్ ఏదో అవుటింగ్కి వెళ్ళినట్టో, లేదా ఇంకెక్కడికైనా డిన్నర్కి వెళ్ళడమో, లంచ్కి వెళ్ళడమో అలాంటివి వెళ్ళొచ్చు. కానీ అది కూడా ఫిజికల్ కాంటాక్ట్ అంటే అది డీప్ లెవెల్లో ఉండకూడదు. జస్ట్ మీటింగ్స్ ఉండాలి, మిగతా విషయాలేమీ ఉండకూడదు మీ ఇద్దరి మధ్య. సో అలా ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి మీరు. అలా కనుక చేస్తే ఇది ఎంత టైం టేకింగ్ రిలేషన్షిప్ అయినా కూడా మీరిద్దరూ మళ్ళీ ఎప్పుడు విడిపోకుండా, ఈ సెపరేషన్, నో కాంటాక్ట్ ఇవేమీ రాకుండా ఉంటాయి. ఓకే, లేదు ఇక్కడ మీకు ఈ పర్సన్ వద్దు, ఈ పర్సన్తో ఫెడప్ అయిపోయాం, ఈ బిహేవియర్తో ఇరిటేటింగ్గా ఉంది అనుకుంటే ఈ పర్సన్ని యూ కెన్ మూవ్ ఆన్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకొక పర్సన్ ఎవరూ లేరు మీలా చూసుకునేవాళ్ళు మీ పర్సన్ని. అండ్ మీ విషయానికి వస్తే, మీరు కావాలి అనుకుంటే మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. కానీ మీకు ఆ నేచర్ అనేది లేదు. ఓకే, మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ టైప్లో ఉంటారు మీరు. సో మీకు ఆప్షన్స్ ఉన్నా లేకపోయినా కూడా మీరు మీ పర్సన్ తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేయకూడదని అనుకున్నారు. సో అలా మీరు సింగిల్గానే ఉండిపోయారు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా లైఫ్ అనేది మాత్రం ఉంటుంది ఎవరికైనా. సో
ఆ లైఫ్ని మీరు చాలా రాయల్గా ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో మీ లైఫ్ని చాలా రాయల్గా లీడ్ చేస్తూ ఉంటారు. కానీ మీ పర్సన్ ముందు మీరు ఏమైనా ఇలాంటి ఎనర్జీస్ చూపిస్తారా అంటే క్రిటిసిజం అలాంటిది ఏమైనా ఉంటుందా మీ పర్సన్తో అంటే అది ఉండదు మీకు. ఇలాంటి నేచర్ మీ పర్సన్కి కావాలి. బట్ ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. థర్డ్ పార్టీ ఉన్నట్టయితే గనక మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూసుకోవడం, ఓకే మళ్ళీ అక్కడ రాంగ్ చాయిస్ చేసుకున్నాను అని ఫీల్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అక్కడ మీ పర్సన్ లైఫ్లో. అండ్ మిమ్మల్ని థర్డ్ పార్టీతో రీప్లేస్ చేద్దామని కూడా ట్రై చేశారు. బట్ అది నాట్ పాసిబుల్ అని తెలుసుకున్నారు అండ్ వదిలేశారు ఆ విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉంటారు. కానీ మీ పర్సన్ అదే లెవెల్లో మీకు సపోర్టింగ్గా ఉంటారా అని అంటే నో. ఈ పర్సన్కి అసలు ఆ థాటే ఉండదు. కానీ మీరు మీ పర్సన్ చాలా కేరింగ్గా చూసుకుంటారు. ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ ఏజ్ డిఫరెన్స్ కూడా ఒక ప్రాబ్లమ్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య. అది మేబీ మీకు ప్రాబ్లం కాకపోవచ్చు, మీ పర్సన్కి ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు, ఆర్ మీ పర్సన్కి ప్రాబ్లం కాకపోవచ్చు అండ్ మీకు ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. అలా ఉంది ఏజ్ డిఫరెన్స్. ఒకవేళ ఇద్దరి మధ్య కొంచెం అరౌండ్ 10 to 15 years ఏజ్ డిఫరెన్స్ కనుక ఉంటే ఈ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఏజ్ డిఫరెన్స్, ఇంకా వేరే రీజన్ లేదు. ఓకే, ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే మీ పర్సన్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా హ్యాపీగా ఉంచాలని ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ సపోజ్ మీతో కమిట్ అయితే వాళ్ళు అడగచ్చు, ఏంటి ఇంత ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అని వాళ్ళు అడగచ్చు. సో అదొక రీజన్ పైన మిమ్మల్ని అలా హోల్డ్లో పెట్టారు. మీ పర్సన్కి ఎవరు దొరకలేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనుకోండి, అప్పుడు మీకు కమిట్ అవుదామని మిమ్మల్ని చాలా కాలం హోల్డ్లో పెట్టారు. మీకు ఆ విషయం తెలియకపోవచ్చు ఆర్ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ మెయిన్ రీజన్ అది. బట్ ఇప్పుడు ప్రజెంట్ రీజన్ ఏంటంటే ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఫ్యామిలీలో మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ పర్సనే చూసుకోవాలి. బట్ అంత చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా సాటిస్ఫాక్షన్ అనేది చూపించట్లేదు. సో ఈ పర్సన్ ఏంటంటే ఒకవేళ మీకు గనుక కమిట్ అయిపోతే మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉంటారు. మీరు మీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మీరు చాలా కేరింగ్గా ఉంటారు. మీరు ఎవరితోనైనా చాలా జాగ్రత్తగా ఉంటారు అన్ని విషయాల్లో. సో ఇక్కడ అందుకే మీ పర్సన్ మీలాంటి వాళ్ళు కనుక మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటే మీ పర్సన్ని అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కంపేర్డ్ టు థర్డ్ పార్టీ అని అనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ లేని వాళ్ళైతే మీలాంటి వాళ్ళు ఉంటే తను కొంచెం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలరు అని అనుకుంటున్నారు. సో నా అదే విషయం పైన మీతో చాలాసేపు డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. లాంగ్ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఎప్పుడైతే ఆ కాన్వర్సేషన్స్ కంప్లీట్ అయిపోతాయో మీ పర్సన్ మళ్ళీ సైలెంట్ అయిపోతారు. సో మీరు మళ్ళీ వరీ అవుతారు, ఏంటి సైలెన్స్ ఏంటి, పదే పదే చిరాకుగా ఉంది, ఇలా మాట్లాడతారు కూడా, మీ పర్సన్ అడుగుతారు కూడా. కానీ అక్కడ నుండి వెంటనే కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుందా, ఇంకెప్పుడు మీతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉంటుందా అని అంటే అది మాత్రం నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే మీ పర్సన్ మీతోనే కాదు, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఈ పర్సన్ వాళ్ళతో కూడా 1 or 2 months వరకు మాట్లాడరు. సేమ్ వే లైక్ థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు అనుకోండి, థర్డ్ పార్టీతో కూడా అలానే బిహేవ్ చేస్తారు. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ పర్సన్కి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అదే, కమ్యూనికేట్ చేయరు సరిగ్గా ఎవరితోనూ. ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్లా మాట్లాడుతూ ఉంటారు అందరితో.
నాట్ ఓన్లీ ఇమెచ్యూరిటీ, ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి కొంచెం చైల్డ్హుడ్ నుండి ఈ పర్సన్కి స్కూల్ టైంలో లైక్ సపోజ్ కొంతమంది పిల్లలు టీచర్స్ అంటే జడుస్తారు, కొంతమంది పిల్లలు పేరెంట్స్ అంటే జడుస్తారు, టీచర్స్తో క్లోజ్గా ఉంటారు. ఈ పర్సన్ ఏ టైప్ అంటే పేరెంట్స్కి జడుస్తారు, టీచర్స్తో క్లోజ్గా ఉంటారు. ఇఫ్ సపోజ్ టీచర్స్ కనుక మళ్ళీ కోపంగా మాట్లాడితే ఇద్దరితోని మాట్లాడరు, అటు ఫ్యామిలీతోని ఉండరు, టీచర్స్తోని ఉండరు. సో ఆ టైప్ చైల్డ్హుడ్ అనమాట ఈ పర్సన్ది. సో అది తర్వాత లైక్ టీనేజ్ ఆ లెవెల్కి వచ్చేసరికి ఈ పర్సన్ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ మెయింటైన్ చేయడం, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో తక్కువ టైం స్పెండ్ చేయడం, అండ్ బయట చాలా జోవియల్గా హ్యాపీగా ఉండడం, ఇంటికి వచ్చేసరికి సైలెంట్ అయిపోవడం, ఇలా ఉండొచ్చు ఈ పర్సన్ది. తన ప్రీవియస్ లైఫ్ అంటే తన పాస్ట్ లైఫ్ అంటే అదే తన టీనేజ్ అండ్ చైల్డ్హుడ్. ఓకే, సో ఇదే కంటిన్యూ అవుతుంది. తన నేచర్, తన మైండ్ సెట్ అలా ఉండిపోయింది. అందుకే ఎక్కడైనా తనకి ఇష్టం లేని విషయం జరిగినా, ఎక్కడైనా అంటే వాళ్ళ పేరెంట్స్తో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా కొంచెం ఆర్గ్యుమెంట్లోకి దిగితే మీతో సైలెంట్ అయిపోతారు ముందు. ఎందుకంటే ఆ ఎనర్జీస్ అన్నీ మీ మీద చూపిస్తారు. సపోజ్ మీరు ఒకవేళ అడిగితే అది 1 వీక్ ఆర్ 2 వీక్స్ తర్వాత రిప్లై వస్తుంది. ఏమని? నా మూడ్ బాగాలేదు, నాకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ జరిగింది, సో అందుకే నేను నీతో మాట్లాడలేదు, ఇలా చెప్తారు. బట్ మీకేమనిపిస్తుందంటే మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇది ఒక అవాయిడెంట్ ఎనర్జీ అనమాట. బట్ ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్వి ఫర్ ద అప్కమింగ్ వీక్ అంటే ఈ పర్సన్ మీకు రిప్లై ఇస్తారు. మేబీ మీరు ఆల్రెడీ మెసేజెస్ పెట్టి ఉన్నారనుకోండి, దానికి రిప్లై ఇస్తారు. లేదా మీ పర్సనే ఇక ఇన్ని రోజులు మాట్లాడకపోతే ఈ రిలేషన్ కట్ అయిపోతుంది కంప్లీట్గా అని ఆ యాంగ్జైటీతో మీకు రిప్లై ఇవ్వచ్చు, ఆర్ మెసేజ్ చేయొచ్చు, ఆర్ కాల్ కూడా చేయొచ్చు. ఈ పర్సన్కి మీ వాయిస్ వినాలని ఉంది, మీ వాయిస్ విని చాలా రోజులు అయిపోయింది. కాబట్టి ఈ పర్సన్ 90% ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకే, కాల్ చేసి మళ్ళీ మీ ఇద్దరి మధ్య చాలా కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది, ఒక లాంగ్ కాన్వర్సేషన్. దాంట్లో మీకు అంతా క్లారిటీ అనేది వస్తుంది. బట్ అంత హ్యాపీగా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇంకా ఉంది ముందు. అంటే ఇప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయిపోతే ఈ బాండింగ్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చిందా అనుకునేటట్టు మాట్లాడతారు. కానీ ఆఫ్టర్ దట్ అగైన్ దే విల్ గో సైలెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ మీ పర్సన్కి కావాలనుకున్నది ఏది కూడా జరగడం లేదు, కావాలనుకున్నది ఏది కూడా దొరకటం లేదు, అనుకున్నది ఏది జరగడం లేదు. ఒక అన్లక్కీ పర్సన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. అందుకే ఈ కమ్యూనికేషన్ కట్ చేసి సైలెంట్గా కూర్చోడానికి రీజన్ ఏంటి అని అంటే అదే. బట్ మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారేమో తన లైఫ్లో అనుకుని చాలా యాంగ్జైటీతో మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు ఈ వీక్లో. ఈ మంత్ ఎండ్ అవ్వదు మీ పర్సన్ మీతో మాట్లాడకుండా. ఓకే, అంత లాంగ్ గ్యాప్ ఇవ్వాలని కూడా ఈ పర్సన్ అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు మేబీ మీరే చిరాకు పడిపోయి లేదా విసిగిపోయి ఈ మీ పర్సన్ కాంటాక్ట్స్ అన్ని బ్లాక్ చేసేసి మీరే వాకవే చేయొచ్చు కదా. మీ పర్సన్ చేసిన పని మీరు కూడా చేస్తారేమో అనేది అదొక డౌట్, అదొక ఫియర్ అనమాట. బట్ మీరు రిజెక్ట్ చేసినా, మీరు తిట్టినా, ఏం చేసినా అది ఫేస్ చేయడానికి కావలసినంత కరేజ్తో మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు.
ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే ఓకే, రిజెక్ట్ చేస్తే నేను అడుగుతాను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని. ఆ, ఏదో కొంత స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తారు మీ దగ్గరికి మీ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మూవ్ ఆన్ అయిపోతారా, సింగిల్గానే ఉంటారా, ఇదంతా కూడా మీ చాయిస్, మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. అండ్ కొంతమంది లైఫ్లో అబండెన్స్ అనేది వెయిట్ చేస్తుంది. ఈ అబండెన్స్ అంటే ఫైనాన్షియల్ అబండెన్స్. ఇది ఎలాంటి అబండెన్స్ అంటే ఎవరో వెయిట్ చేస్తారు చూడండి, మీరు ఎప్పుడు పిలుస్తారా అప్పుడు మీ క్యాబిన్లోకి ఎంటర్ అవుదాం అన్నట్టుగా ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది వెయిట్ చేస్తుంది. అంటే మీరు ఎలా పిలిచేది దాన్ని అని అంటే, మీకు ఎవరో ఒక బిజినెస్ ఆఫర్ ఇవ్వచ్చు, లేదా ఎవరో మీకు సడన్లీ ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ మీ పేరు మీద ఉన్నాయి అని మీకు చెప్పడం జరుగుతుంది. లేదా సడన్లీ మీకు ఎవరైనా ఎప్పుడైనా మీరు ఎవరికైనా మనీ ఇచ్చి మర్చిపోయి ఉంటే ఆ మనీ సడన్లీ మీ దగ్గరికి రాబోతుంది. ఓకే, మీరు ఇది డైలీ ప్రేయర్లో మీరు యాడ్ చేసుకుంటున్నారు. ఇది ఈ మనీ కోసం మీరు గాడ్ని డైలీ ప్రే చేస్తున్నారు. మనీ ఎవరిదైతే స్టక్ అయి ఉందో అది రిలీజ్ అవ్వాలి అని డైలీ ప్రేయర్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు అదే ఆ మేనిఫెస్టేషనే నిజం అవ్వబోతుంది అనమాట. ఓకే, అండ్ మీ పర్సన్ మీతో రోజు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ అనేది ఇలా కట్ అవ్వకూడదు, గ్యాప్ రాకూడదు, ఈ సైలెన్స్ ఇంతటితో ఎండ్ అయిపోవాలి. ఇలాంటి విషయాలు కూడా మీరు డైలీ ప్రే చేస్తున్నారు. సో దట్ సేమ్ మేనిఫెస్టేషన్ ఇప్పుడు నిజం అవ్వబోతుందన్నమాట. మీరు ఏదైతే అడుగుతున్నారో అదంతా కూడా యూనివర్స్ అండ్ డివైన్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇన్ దిస్ వీక్ ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, అండ్ హెల్త్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఇదర్ ఫోన్ ఆర్ టీవీ ఎక్కువ చూస్తున్నారు మీరు, లేదా రెండూ చూస్తున్నారు. మీకు రెస్ట్ అనేది లేదు, రెస్ట్లెస్నెస్, స్లీప్లెస్నెస్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఇలా వర్కింగ్ అవర్స్ పెంచేసుకుంటే యూనివర్స్ మీకు వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. ఏమని వార్నింగ్ అంటే, మీకు సడన్లీ చెస్ట్ పెయిన్ కానీ, సడన్లీ హెడేక్ కానీ, లేదా ఒక నైట్ అంతా నిద్ర పట్టకుండా ఉండిపోవడం, లేదా పడుకొని మళ్ళీ సడన్లీ లేచిపోవడం, మళ్ళీ ఇంకా తర్వాత నిద్ర పట్టకపోవడం, సడన్లీ చెస్ట్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్, అలా ఉన్నటువంటి బాడీ పెయిన్స్ ఇవన్నీ రావడం, ఇదంతా ఏంటంటే యూనివర్స్ మీకు ఇస్తున్న వార్నింగ్ సైన్. టేక్ రెస్ట్ అనేది చెప్తుందన్నమాట యూనివర్స్. ఓకే, మీరు వర్కింగ్ అవర్స్ తగ్గించుకోండి అండ్ హ్యాపీగా పడుకోండి. మీరు ఎప్పుడైతే హ్యాపీగా నిద్రపోతారో మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది మళ్ళీ రిస్టోర్ అవుతుంది. సో యూనివర్స్ మీకు ఇస్తున్న సైన్ ఏంటంటే మీకు స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది అని చెప్తోంది ఇక్కడ. సో ఈ స్క్రీన్ టైంని రెడ్యూస్ చేసుకుని స్లీపింగ్ అవర్స్ అట్లీస్ట్ 1 hour ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ అప్పుడు మీకు మెడికేషన్ అవసరం లేకుండానే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. అదర్వైజ్ మీరు మళ్ళీ హాస్పిటల్ని విజిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో టేక్ కేర్. ఈ స్లీప్లెస్ నైట్స్ అంటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళు ఐప్యాడ్స్ యూజ్ చేస్తే ఈ స్లీప్లెస్ నైట్స్ అనేవి ఉండవు. అండ్ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది చాలామందికి ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఈ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా బాగా నిద్రపోవడానికి కూడా ఈ ఐప్యాడ్స్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీ పర్సన్కి ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఇంటర్ఫెరెన్స్ ఉందో వాళ్ళకి రెజొనేట్ అవుతాయి ఈ పాయింట్స్. మీ పర్సన్
మీతో కాంటాక్ట్ చేయట్లేదు అనుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్. వెదర్ థర్డ్ పార్టీ మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రిటర్న్ అవుతారా, లేదా ఈ పర్సన్ మీకే కమిట్ అవ్వాలా, ఇలాంటి చాయిస్ ఉంది కొంతమందికి. సో థర్డ్ పార్టీ ఎలా చెప్తున్నారు మీ పర్సన్కి అని అంటే, వస్తాను రాను అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు మీ పర్సన్కి. సో ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు వీడియో చూసే వాళ్ళలో. బట్ థర్డ్ పార్టీ మీ పర్సన్తో కలిసి ఉంటారా అని అంటే అది జరుగుతుంది. కానీ ఎప్పుడు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ సడన్లీ మేబీ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ కలిసి ఉన్నారనుకోండి, అరౌండ్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ కలిసి ఉంటారంతే, అంతకంటే ఎక్కువ ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే దట్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి, మీ పర్సన్తో ఉన్నంతసేపు సెక్యూర్గా ఫీల్ అవ్వట్లేదు. ఓకే, దే వాంట్ టు గో బ్యాక్ టు దేర్ ఫ్యామిలీ, పేరెంట్స్. సో మీ పర్సన్ ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతుంది, నేను చాలా కేరింగ్గా చూసుకున్నా, వై దిస్ థర్డ్ పార్టీ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ మీ అన్నట్టుగా ఉండిపోతున్నారు. అండ్ ఆ సిచ్యువేషన్ని మీతో కంపేర్ చేసి చూస్తున్నారు. మీరు మీ పర్సన్తో ఉన్నప్పుడు మీరు చాలా సెక్యూర్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వై దిస్ థర్డ్ పార్టీ ఈజ్ బిహేవింగ్ లైక్ దిస్ అనేది ఒక పెద్ద డౌట్ అనమాట మీ పర్సన్కి. సో ఆ కన్ఫర్మేషన్ అక్కడ కూడా తీసుకోవాలి ఇక్కడ ఈ పర్సన్. సో మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉంటారా అసలు ఆ థర్డ్ పార్టీ అనేవాళ్ళు అనేది ఈ పర్సన్కి అర్థం కాని సిచ్యువేషన్లో మీతో సైలెన్స్లో ఉంటారు, మీతో డిస్టెన్స్లో కూడా ఉంటారు. కానీ అదంతా జరుగుతుందా, మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ కలిసి ఉంటారా అంటే కొంతమంది విషయంలో ఎస్ అంటుంది, కొంతమంది విషయంలో నో అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ టైం ఫ్రేమ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఇంకెవరైనా ఉన్నారనుకోండి మీ పర్సన్ లైఫ్లో అదర్ దెన్ యూ, ఒకవేళ వాళ్ళ బాండింగ్ డీప్గా ఉండి అండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఎన్ని ఇయర్స్ నుండి ఉంది అదంతా కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి అసలు ఆ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా, సెపరేషన్ ఎన్ని రోజులు ఉంది, ఇవన్నీ చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది మీ పర్సన్ ఎవరితో కంఫర్టబుల్ ఉన్నారు అండ్ మీరు ఎవరితో కంఫర్టబుల్ ఉన్నారు, ఇవంతా కూడా అర్థమవుతుంది. అండ్ థర్డ్ పార్టీ, వై థర్డ్ పార్టీ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ పర్సన్ అనేది కూడా మీరు ఆలోచిస్తారు. థర్డ్ పార్టీ మీ పర్సన్తో ఉండలేకపోయినప్పుడు మీరు ఎలా ఉండగలరు మీ పర్సన్తో అనేది కూడా మీరు ఆలోచించుకుంటారు ఇక్కడ. సో డిఫరెంట్ రీజన్స్ వస్తున్నాయి, డిఫరెంట్ స్టోరీస్ ఇవి. అంటే కొంతమందికి థర్డ్ పార్టీ స్టోరీ లేదు, కొంతమందికి థర్డ్ పార్టీ ఇంటర్ఫెరెన్స్ ఉంటుంది. సో ఈ ఇష్యూ మీద బేస్ చేసుకుని ఉంటుంది ఇది, ఈ రీయూనియన్ అండ్ సెపరేషన్ అండ్ నో కాంటాక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక పర్సన్ ఎవరో వస్తారు మీ లైఫ్లోకి, సమ్ అదర్ పర్సన్. అండ్ హూ ఈజ్ దట్ పర్సన్ అంటే ఈ పర్సన్ మీకు ఎక్కడ కనిపించినా ఒక బేబీతో కనిపిస్తారు. ఒక బేబీ ఆ పర్సన్ చుట్టూ ఉంటుంది. మేబీ ఆ బేబీ వాళ్ళ బేబీ అయినా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలా ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక చిన్న పాప ఆర్ బాబు, ఒక బేబీ, స్మాల్ చైల్డ్ ఎవరో ఉంటారు ఈ పర్సన్ చుట్టూ. సో దట్ ఈజ్ యువర్ న్యూ పర్సన్. దట్ న్యూ పర్సన్ ఈజ్ రెడీ టు కమిట్ టు యూ అండ్ దే ఆర్ అడ్మైరింగ్ యూ. మిమ్మల్ని ఈ పర్సన్ ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు కూడా. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒక
వెరీ రిచ్ పర్సన్, లైక్ 2 or 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది ఈ పర్సన్కి, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ డిస్టెన్స్ రిలేషన్. అండ్ ఈ పర్సన్ మ్యారీడా అన్మ్యారీడా అంటే ఎస్, దే ఆర్ మ్యారీడ్. అండ్ బ్లూ కలర్ కుడ్ బి సిగ్నిఫికెంట్. బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఈ పర్సన్ సోషల్ మీడియా పేజ్లో. అండ్ ఈ పర్సన్ కూడా బ్లూ కలర్ ఎక్కువ వేసుకుంటారు. సో బ్లూ కలర్ కుడ్ బి సిగ్నిఫికెంట్. అండ్ పర్పుల్ కలర్ కుడ్ బి సిగ్నిఫికెంట్. అండ్ ఫ్లవర్ ఆన్ ద కేక్, నేను చాలా వీడియోస్లో ఈ సైన్ చెప్తున్నాను. ఈ సైన్ కనిపించింది అనుకోండి, మీ విష్ ఏదో ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఆర్ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. లేదా మీరు మీ పర్సన్ని నుండి వాకవే చేసి మీ రిలేషన్షిప్ ఇంకొక న్యూ రిలేషన్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్టయితే అది కూడా జరుగుతుంది. ఎప్పుడైతే నేను చెప్పిన ఈ సిగ్నల్స్ అన్నీ, ఈ సైన్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో మీకు, ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. అండ్ దిస్ కార్మిక్ సైకిల్ ఈజ్ ఎండింగ్ అని అర్థం. ఓకే. అండ్ దిస్ న్యూ పర్సన్ ఆల్వేస్ వేర్స్ వైట్ షేడ్స్, వైట్ కలర్ ఆర్ ఆఫ్ వైట్ ఆర్ క్రీమ్ కలర్ షేడ్స్ అన్నమాట. సో నార్మల్ పీపుల్ అన్ని కలర్స్ వేసుకుంటారు. కానీ ఈ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వైట్ రిలేటెడ్ వేస్తారు డ్రెస్. వైట్, ఆఫ్ వైట్ ఆర్ క్రీమ్, థిక్ క్రీమ్ కలర్, ఆ షేడ్స్ మాత్రమే వేసుకుంటారు ఈ పర్సన్. అండ్ ఒక బిగ్ పెండెంట్ ఉంటుంది మెడలో, ఒక చైన్ విత్ బిగ్ పెండెంట్ ఉంటుంది. సో ఇవి సైన్స్. దిస్ న్యూ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్లా ట్రీట్ చేస్తారు ఈ పర్సన్. మీకు అసలు అనిపిస్తుంది ఈ పర్సన్తో కాంటాక్ట్ అయిన తర్వాత, అసలు లైఫ్ అంటే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా లైఫ్లో ఎప్పుడైనా అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఏదైనా ఒక ఫిజికల్ అట్రాక్షన్తో వస్తున్నారా మీ దగ్గరికి అని అంటే నో. బట్ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు ఈ పర్సన్ అంటే ఒక ప్యూర్ ఇంటెన్షన్, ఒక డివైన్ ఎనర్జీ ఈ పర్సన్ది. దిస్ న్యూ పర్సన్ ఎనర్జీ వెరీ స్పిరిచువల్ పర్సన్. ఓకే. ఈ పర్సన్కి 2 హ్యాండ్స్ పైన టాటూస్ ఉంటాయి. అండ్ మిమ్మల్ని ఏ విషయంలోనూ ఈ పర్సన్ క్రిటిసైజ్ చేయడం కానీ లేదా మీకు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు ఈ పర్సన్ దగ్గర. నిజంగా మీకు అనిపిస్తుంది ఈ పర్సన్తో మాట్లాడిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా ఈ జనరేషన్లో అని అనిపిస్తుంది మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటి వరకు కలిసిన వాళ్ళలో మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీరు ఎక్కడైనా ఎవరిని మీట్ అయినా కానీ ఇలాంటి పర్సన్ని మీరు ఎప్పుడు మీట్ అవ్వలేదు ఇప్పటి వరకు. లైక్ మీ పర్సన్ మీకోసం ఎలా అనుకుంటున్నారో మీరు ఈ న్యూ పర్సన్ కోసం అలా అనుకుంటారనమాట. ఓకే. వెరీ జెన్యూన్, వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ స్పిరిచువల్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్. ఇక్కడ మీరేదో రిజెక్షన్ ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ ఇలా సైలెంట్ అయిపోవడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఆ ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్ అనేది మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మీరు ఒకటే పాయింట్ ఆలోచించుకోండి. మీ సక్సెస్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని మీ లైఫ్లో, అవన్నీ మీరు ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు అవన్నీ 1 by 1 అవన్నీ గుర్తు చేసుకుని మీరు హ్యాపీ ఫీల్ అవుతారో ఈ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ని మీరు కేర్ చేయరు. ఇఫ్ సంబడి రిజెక్టెడ్ యూ, దట్ మీన్స్ దట్ ఈస్ దేర్ లాస్, నాట్ యువర్ లాస్. మీలాంటి పర్సన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు అని అంటే వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారు, ఒక వాల్యుబుల్ పర్సన్ని వాళ్ళు వదిలేసుకున్నారు.
ఓకే. సో అలా ఫీల్ అవ్వాలి మీరు, అంతేగాని ఎవరో రిజెక్ట్ చేశారు అని మీరు మీ అంతట మీరు ఏవేవో ఊహించుకొని ఆ సాడ్నెస్లోకి వెళ్ళిపోవడం, లేదా కొంతమంది ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా చేశారనుకోండి, మీ మైండ్ పనిచేయదు, ఇంకా మీ మైండ్ ఇంకా దేని మీదకి వెళ్ళదు. అంటే మైండ్లో ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మారిపోతుంది, డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి, అండ్ సమ్ ఫిజికల్ లాస్ వస్తుంది, లైక్ లాస్ ఆఫ్ మనీ ఆర్ లాస్ ఆఫ్ జాబ్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ ఫేస్ చేస్తారు మీరు. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో, ఐఎమ్ గ్రేట్ అనుకోవడం స్టార్ట్ చేస్తారో, మీకు అన్నిటిలో సక్సెస్ వస్తుంది. మిమ్మల్ని వదిలేసినందుకు ఆర్ రిజెక్ట్ చేసినందుకు, మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు బాధపడతారు. దిస్ పర్సన్ హూ రిజెక్టెడ్ యూ ఇన్ ద పాస్ట్, your person on the mind, not a new person. So that person is thinking and stalking on you. ఈ పర్సన్కి తెలుసుకోవాలని ఉంది మీరు అసలు ఏంటి, వాట్ యు ఆర్ అప్ టు, మీరేం చేస్తున్నారు, మీరేం జాబ్ చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారు, లేదా ఇంట్లోనే ఉంటున్నారా, లేదా ఎవరితో మాట్లాడుతున్నారు, ఓకే, మీరు ఎక్కడ ఉంటున్నారు అసలు, ఇదంతా తెలుసుకోవాలని ఉంది ఈ పర్సన్కి. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసమే మీతో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. స్టాకింగ్ అనేది జరుగుతుంది మీ అకౌంట్స్ పైన, కానీ మీకు సోషల్ మీడియా అకౌంట్స్ అవి ఏ పేరు మీద ఉన్నాయనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. ఓకే, సో నౌ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు, మిమ్మల్ని ఒకసారి రిజెక్ట్ చేసినప్పుడు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇదేంటంటే రిజెక్ట్ చేశారు ఫర్ సమ్ రీజన్, బట్ నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ. ఎందుకు వచ్చేయాలనుకుంటున్నారు మళ్ళీ, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, మీ ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేద్దాం అని ట్రై చేశారు, మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేద్దామని ట్రై చేశారు, అది అవ్వలేదు. మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోవాలి అని ట్రై చేశారు, బట్ అది కూడా అవ్వట్లేదు. ఓకే, అండ్ అసలు ఎందుకు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనే దానికి రీజన్ ఫైండ్ అవుట్ చేశారు, ఆ రీజన్ కూడా దొరకలేదు. బట్ స్టిల్ మీరు డైలీ మీ పర్సన్ డ్రీమ్స్లో కనపడడం కూడా స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే మీరు డ్రీమ్స్లో కనపడతారో అదే టైంలో ఈ పర్సన్ మొబైల్ ఓపెన్ చేయడం, మిమ్మల్ని చూడటం, మిమ్మల్ని మీ కాంటాక్ట్ ఎక్కడుందో వెతకడం, ఇదంతా కూడా చేస్తున్నారు. ఈ పర్సన్కి మీకు మధ్య అంత డీప్ కనెక్షన్ ఉందా ఇప్పటి వరకు అంటే పెద్దగా డీప్ కనెక్షన్ అనేది లేదు. మీరు అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ మీట్ అయి ఉండొచ్చు బయట, అంతే. కానీ చాటింగ్ అండ్ టాకింగ్ మాత్రం ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ పర్సన్కి వీడియో కాల్స్ చేయడం కానీ డైరెక్ట్ కాల్స్ చేసి మాట్లాడటం అలాంటి అలవాట్లు కూడా తక్కువే. మీరు ఎప్పుడైనా కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చేస్తారు, అదర్వైజ్ చాటింగ్, ఓన్లీ చాటింగ్ దగ్గరే ఆగిపోతారు. సో ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ అంటే మీరు ఇంకా మీ పర్సన్ ఇష్టపడుతున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఓకే అన్నట్టుగా మీరు బిహేవ్ చేసినా మాట్లాడినా ఈ పర్సన్ మళ్ళీ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ రిలేషన్షిప్ కూడా ఎక్కడున్న రిలేషన్షిప్ అక్కడే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. సో ఒకవేళ మీరు ఏం మాట్లాడాలి అనుకున్న అది ముందుగానే మీరు ప్రిపేర్ అయి ఉంటే మీ పర్సన్ మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీరు అవన్నీ కూడా మీరు చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద గైడెన్స్ హియర్ అంటే, ఒకవేళ ఈ పర్సనే మీకు లైఫ్ పార్ట్నర్గా కావాలి, ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్తో మీరు కలిసి ఉండాలి అని కనుక అనుకుంటున్నట్టయితే ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లోనే ఉండాలి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఒకవేళ మీరు ఈ కనెక్షన్ నాకు కరెక్ట్ కాదు, ఈ కనెక్షన్ నాకు వద్దు, ఈ రిలేషన్ వద్దు అనుకుంటే కనుక మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు.
మీరు మూవ్ ఆన్ అయిపోయినా ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేయరు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను రీజన్స్ ఏంటి, అసలు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటి, ఇదంతా కూడా ఆల్రెడీ చెప్పాను. బట్ ఒకవేళ మీరు కనుక ఇష్టం లేనట్టు కనుక బిహేవ్ చేస్తే ఈ పర్సన్ సింప్లీ దే విల్ వాక్ అవే. ఇంకా ఆలోచించరు అప్పుడు. తనకి ఎన్ని డ్రీమ్స్ వచ్చినా ఎన్ని థాట్స్ వచ్చినా మీ పైన ఇగ్నోర్ చేసేస్తారు వాటన్నిటిని. అండ్ దే విల్ ప్రిఫర్ సమ్ అదర్ పర్సన్. సో అది ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఇదే రిలేషన్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కాంటాక్ట్లో ఉండాలి. లేదు అంటే ఈ రిలేషన్షిప్ పెద్దగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. అట్లీస్ట్ ఫర్ 1 or 2 years ఈ రిలేషన్షిప్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళదు. ఓకే. అండ్ థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ ఉన్నవాళ్ళు, మీరు ఫర్దర్గా వెళ్ళాలి అంటే ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇంకా థర్డ్ పార్టీ మీ మధ్య ఉన్నారా లేరా అనేది కన్ఫర్మ్ చేసుకుని మీరు నెక్స్ట్ స్టెప్ వేయండి. ఎందుకంటే ఇఫ్ ఆల్రెడీ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ కనుక ఉంటే, మీరు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నా లేకపోయినా కూడా అది మీకు ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం ఉన్నట్టే ఉంటుంది. అంటే దే విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. ఓకే. మొత్తం మీకే డెడికేట్ అయి ఉంటారా, డివోటెడ్ పార్ట్నర్లా ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే అక్కడ 2 ఆప్షన్స్ అయిపోతాయి అప్పుడు మీ పర్సనల్ లైఫ్లో. సో దే విల్ చూజ్ ఓన్లీ 1 అన్నట్టుగా ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే. అంటే ఎవరికో ఒకరికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మీ పర్సన్, అకార్డింగ్ టు దిస్ రీడింగ్ చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటూ ఉంది అంటే ఉంది, నిజంగా ఉంది. ఎక్కడ ఉంది ఆ ప్రాబ్లం అంటే, మీ పర్సన్ బిహేవియర్లో ఉంది. అది ఎలా ఉంటుంది అని అంటే, మీ పర్సన్ బిహేవియర్ లైక్ మనం ఎవరికన్నా కాల్ చేసి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మాట్లాడతాం కదా. ఓకే బాగున్నాం అని అన్నారనుకోండి, సరే అయితే ఆ మాట తెలుసుకోవడానికి కాల్ చేస్తారు కొంతమంది. సో ఇక్కడ మీ పర్సన్ కూడా అంతే, రిలేషన్షిప్స్ని ఇలా మెయింటైన్ చేస్తారు. ఏ రిలేషన్షిప్ అయినా ఒకలాగే చూస్తారు. ఇక్కడ ఈ పర్సన్ కొంచెం ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ ఇది. ఇక్కడ అంతే, మీ పర్సన్ ఒకవేళ మీకు కాల్ కానీ మెసేజ్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే, మీరు ఒకవేళ పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఓకే ఈ రిలేషన్షిప్ మీద పెద్దగా వర్కౌట్ అవసరం లేదు, ఓకే మన పని మనం చూసుకుందాం అన్నట్టుగా ఉండిపోతారు. అలాంటి టైప్ పర్సన్ ఈ పర్సన్. సో ఈ రిలేషన్షిప్ నుండి పెద్దగా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ డోంట్ డెవలప్ ఎనీ ఫీలింగ్స్. ఓకే. సో అది యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్. ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంత టైం మీరు వెయిట్ చేయగలరు చాలా పేషెన్స్తో అనుకుంటే ఈ రిలేషన్ నిజంగా వర్కౌట్ అవుతుంది. లేదు ఇప్పుడు మీకు కావాల్సిన అవుట్కమ్ ఇప్పుడే రావాలి, అవుట్పుట్ అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశారో అంత పొటెన్షియల్ ఉండాలి అక్కడ అనుకుంటే అది మాత్రం జరగదు. ఎందుకంటే మీ పర్సన్ అంత యాక్షన్ తీసుకోలేరు. తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత టైం ఇన్వెస్ట్ చేయలేరు మీ రిలేషన్కి. తన లైఫ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ 1 ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ పర్సనే హ్యాండిల్ చేయాలి. అండ్ మీ పర్సన్ మీ అంత షార్ప్ మైండెడ్ కాదు. మీ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్ మైండ్, ఇమ్మెచ్యూర్ నేచర్. ఓకే. సో అందుకే ఈ పర్సన్ మీ సపోర్ట్ కోరుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా. మీరు కొంచెం క్లవర్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. మీకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. సో అందుకే మీ సపోర్ట్ కోరుతూ ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడు.
మీలాంటి మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటే మీ పర్సన్ కొంచెం పీస్ఫుల్గా ఉండగలరు. ఓకే, అది మీ పర్సన్ మీ పైన పడ్డ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్. సో ఇది అసలు ఈ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ లేవా అని అనుకుంటే, ఈ పర్సన్కి మీ పైన కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కూడా కాదు ఈ పర్సన్. రెస్పాన్సిబిలిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. ఓకే, బట్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఈ పర్సన్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అని అంటే, ఈ పర్సన్ ఎంత కష్టపడినా, ఎంత మొత్తం ఫ్యామిలీని హ్యాపీగా చూసుకున్నా, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఈ పర్సన్ని, వాళ్ళు మీ పర్సన్ ఏమీ పట్టించుకోవడం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్ ఒక అన్మ్యారీడ్ పర్సన్ అన్నట్టుగా అర్థమవుతుంది. మేబీ ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డర్ డాటర్ ఆర్ ఎల్డర్ సన్ అయి ఉండొచ్చు. ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, అండ్ దిస్ న్యూ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో, ఈ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్కి చెప్పిన క్వాలిటీస్ అన్నీ కూడా ఆపోజిట్ ఉంటాయన్నమాట మీ న్యూ పర్సన్లో. బట్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ టు ప్రపోజ్ యూ. ఓకే, అండ్ దే వాంట్ టు మేక్ ఇట్ అఫీషియల్. ఇదేదో ఈ న్యూ పర్సన్ మీకు ఇచ్చే ఆప్షన్ కాదు, అది ఆఫర్. మీకు ఇచ్చే ఆఫర్ ఏదో అదే సీక్రెట్ ఆఫరా, సీక్రెట్ రిలేషనా అని కూడా మీకు డౌట్ వస్తుంది. కానీ అది కాదు, అలా బిహేవ్ చేయరు ఆ పర్సన్, దట్ న్యూ పర్సన్. ఇఫ్ సపోజ్ దే వాంట్ టు మ్యారీ యూ, అది కూడా చాలా గ్రాండ్ మ్యారేజ్ చేసుకుంటారు. అందరికీ చెప్తారు మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వబోతుంది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఇదంతా నెంబర్ ఆఫ్ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈ పర్సన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, దిస్ న్యూ పర్సన్. ఓకే, ఈ ఎనర్జీస్ మీ పర్సన్తో కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ వెరీ చైల్డిష్ మెంటాలిటీ. బట్ ఈ పర్సన్ ఏంటంటే సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నీ. మీ ప్రజెంట్ పర్సన్, నాట్ న్యూ పర్సన్, లేదా ఎవరినో అడిగి మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, మీ పర్సన్కి ఇంకా మీ పైన చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆ ఫీలింగ్స్కి ప్రయారిటీ అనేది ఉండదు మీ పర్సన్లో. బట్ ఇక్కడ దిస్ న్యూ పర్సన్ కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఓకే, సో చాయిస్ అనేది మళ్ళీ మీరు ఇక్కడ చాయిస్ మేకింగ్, డెసిషన్ మేకింగ్ ఇదంతా మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇన్ ద లాస్ట్ 6 months మీకు ఒకసారి ఈ టైం అంటే 6 months బ్యాక్ మీకు ఒకసారి సిచ్యువేషన్ అనేది వచ్చింది. సో ఆ టైంలో మీరు సైలెంట్ ఉండిపోయారు, అంటే మీరు ఎవరిని చూస్ చేసుకోలేదు. బట్ అగైన్ ఈ సైకిల్ రిపీట్ అయ్యి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది మీ లైఫ్లో. చాయిస్ బిట్వీన్ 2 people. సో అగైన్ ఇదొక డెసిషన్ మేకింగ్ టైం మీకు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 with 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని, రీయూనియన్ని, కమ్యూనికేషన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 12 రాసులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇందులో వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, స్పిరిచువల్ ప్రోడక్ట్స్, హీలింగ్ ప్రోడక్ట్స్ ఏం కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు.
అండ్ ఈ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ ఇవన్నీ ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇది వెరీ సింపుల్ అండి. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మాకు ప్రోడక్ట్స్ కావాలి, ఈ ప్రోడక్ట్ కావాలి, అది కావాలి, ఏదైనా అవసరమైతే లైక్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్, కరుంగలి మాల, బ్రేస్లెట్స్, ఇవన్నీ కూడా. మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ పేరు అండ్ మీ మెయిన్ ప్రాబ్లం ఏదైనా చెప్తే మీకేం సూట్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఓకే, సో ఎవరైతే నాతో వాట్సాప్లో ఉన్నారో కనెక్ట్ అయ్యి, నా వాట్సాప్ స్టేటస్లో ఎప్పుడు నేను మా దగ్గర ఉన్న అవైలబుల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దాంట్లో డిస్ప్లే చేస్తూ ఉంటాను. మీరు అక్కడ చూసుకోవచ్చు. నాకు యూట్యూబ్లో పెట్టడం అనేది కుదరటం లేదు ఆ ప్రోడక్ట్స్ అనేవి. ఓకే, ఇవి యూజ్ చేసిన విదిన్ 1 month మీకు రిజల్ట్ అనేది వస్తుంది. బట్ విదిన్ 1 month అందరికీ ఒకేసారి రిజల్ట్ కనిపిస్తుందా అని అనుకోకండి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏ రేంజ్లో ఉందో దాన్ని బట్టి మీకు టైం పడుతుంది ఈ ప్రోడక్ట్స్ మీ మీద ఎఫెక్ట్ చూపించడానికి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. హైప్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది హైప్ చేస్తే. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.